హాయ్ వివర్స్, మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకున్న వాళ్ళ కోసంగా ఆవు పులి కథ మనం నేర్చుకుందాము. అనగనగా ఒక ఆవు ఉండేది. అది అడవికి మేతకు వెళ్ళిందనమాట. ఇంతలో దానికి ఒక పులి ఎదురయ్యేసరికి పులి ఆవు మీదకి దూకపోయింది. అంటే చంపబోతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఆవు పులిని బతిమిలాడుతూ, అయ్యా, ఇంటి వద్ద నా లేగదూడ ఆకలితో ఉంది, నా యొక్క బిడ్డ వచ్చేసి ఆకలితో ఉన్నాడు, నా యొక్క లేగదూడకు పాలు ఇచ్చి వస్తాను, అప్పుడు నన్ను తిందువు గాని అంటూ వేడుకుందనమాట. సరే, నీవు వెళ్ళి తొందరగా రావాలి అని పులి అనిందనమాట. ఆవు లేగదూడ దగ్గరకు వెళ్ళింది, కడుపు నిండా పాలిచ్చింది, అందరితో ఎలా మెలగాలో బుద్ధులు చెప్పింది, తిరిగి పులి దగ్గరకు వెళ్ళిందనమాట. తిరిగి వచ్చిన ఆవును చూసి పులి ఆశ్చర్యపోయిందనమాట. ఎందుకంటే ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుందనమాట. అయ్యా, ఇప్పుడు నన్ను తిని మీ ఆకలిని తీర్చుకోండి అన్నది ఆవు వినయంగా. అనేసరికి నువ్వు తిరిగి రావని అనుకున్నాను అన్నది పులి ఎంతో ఆశ్చర్యంగా. అయ్యా, అడిగిన మాట తప్పడం మహాపాపం కదా అన్నది ఆవు అనమాట. ఆవు నిజాయితీగా పులి మనసు మారింది. సో ఆడిన మాట తప్పని, నీవెంతో గొప్పదానివి, నిన్ను నేను తినను అని పులి వెళ్ళిపోయిందనమాట. అక్కడి నుంచి ఆవు ఆనందంగా తన దూడ దగ్గరికి తిరిగి వెళ్ళిందనమాట. ఈ విధంగా మనము ఎప్పుడూ ఆడిన మాటని తప్పకూడదు, మనము నిజాయితీగా ఉండాలి, అసత్యం అనేటువంటిది ఆడకూడదు. అలాంటివి చేసినప్పుడు, అలాంటివి మనము ఆచరించినప్పుడు మనము ఖచ్చితంగా మన యొక్క లక్ష్యాన్ని మనము చేరుకుంటాము. ఆవు ఏడుస్తూ ఉందన్నమాట. తర్వాత ఒక చిన్న కథను తెలుసుకుందాము, సహాయము. ఒక అడవిలో కుందేలు కోతి స్నేహంగా ఉండేవన్నమాట. ఒకరోజు కుందేలు బావిలో పడిపోయేసరికి అది కోతి చూసేసరికి కోతి ఊడను పట్టుకొని ఊగసాగిందనమాట. మర్రి చెట్టు ఊడని పట్టుకుంది, ఊగులాడుతూ ఉంది. ఆ తర్వాత వచ్చేసి ఊగులాడుతూ ఉన్నటువంటి సమయంలో కుందేలు కోతి తోకను పట్టుకున్నది. కోతి తోకను పట్టుకొని తర్వాత వచ్చేసి కుందేలు పైకి ఎక్కిందనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరికి వచ్చేసి మనము జీవితంలో కింద పడిపోయినటువంటి చాలా కష్టాలలో ఉన్నటువంటి వ్యక్తులకి మనకు తోచినంత సహాయం అనేటువంటిది చేయాలి అనేటువంటిదే ఈ యొక్క కథ యొక్క ఉద్దేశము.